దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన ప్రేమ సహవాసంలో ఉన్నటువంటి సైదమ్మ రమేష్ల యొక్క వివాహ దినోత్సవం, సైదమ్మ యొక్క ఆత్మీయ పుట్టినరోజు కూడాను. కాబట్టి ఈ సందర్భంగా వివాహ దినోత్సవం సందర్భంగా మరి చదువుకున్నటువంటి వాక్య భాగము పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీవించండి. నీ ప్రజలు మరి ప్రభా సైదమ్మని, రమేష్ని నా ప్రభా మీరు ఆశీర్వదించండి. మరి ఇన్ని దినాలు నీ రెక్క నీడలో భద్రపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి ఈ సమయంలో మరి ప్రభా ఈ వాక్య భాగం ద్వారా నీ ప్రజలను బలపరచండి, దర్శించండి, మాట్లాడండి, మహిమ పొందండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి సొలొమోను రాసినటువంటి పరమగీతంలోనే ఏమని అంటున్నాడు అంటే, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. కిరీటము, మరి కిరీటం అనేది తల పై భాగంలో అన్నిటికంటే కూడా మన శరీర భాగాలన్నిటికన్నా కూడా పై ఎత్తున అందరికీ కనపడేలాగా పెట్టేటువంటి ఒక మంచి ఆభరణం. మరి ఈ కిరీటమును ధరించిన తానే కిరీటాన్ని ధరించాడు సొలొమోను రాజు. సొలొమోను రాజు యొక్క చరిత్ర మనం చూస్తే అతడు బత్షెబాకి పుట్టాడు. అంటే ఎన్నికలేనటువంటి వ్యక్తిగా ఉంది బత్షెబా. అయితే అటువంటి ఆమెని అంతఃపురానికి తీసుకొని వచ్చాడు దావీదు. మరి ఆమెను భార్యగా స్వీకరించాడు. మరి ఆయనకి మొదట ఎంతమంది భార్యలు ఉన్నా త్రోసివేయబడినటువంటి జీవితం కలిగి ఉన్న వ్యక్తిగా ఊరియా భార్యగా ఉన్నటువంటి ఈమె ద్వారా మరి సొలొమోను పుట్టడం అనేది జరిగింది. సొలొమోను అంటే సమాధానం అని అర్థము. మరి సొలొమోను వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద కన్యామరియా గర్భాన జన్మించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ఈ సొలొమోను అంటున్నాడు, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడడి. అంటే ఇగో నేను కిరీటం పెట్టుకున్నాను, నన్ను చూడండి అన్నట్టుగా ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నాడు. ఇంతకీ ఏంటంటే ఆ కిరీటం అంటే వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం. అంటే ఆయన భార్య గురించి ఆయన అంత చక్కగా పేరు చెప్పకుండానే తన తల్లి తనకి మంచి భార్యను తీసుకొచ్చింది, ఆమె అతనికి కిరీటంగా ఉంది అని తను ఆయన భార్యను పొగుడుకుంటూ ఉన్నటువంటి దినమే ఈ వివాహ దినము. కాబట్టి ఆ దినము అతనికి బహు సంతోషకరము. మరి కిరీటం ధరించినటువంటి ఆ సొలొమోనుకి ఆ దినం ఎంతో సంతోషకరంగా కనపడుతూ ఉంది. కాబట్టి దేవుడు వివాహ దినాన్ని ఇచ్చినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి అందుకు కృతజ్ఞతగా ప్రభువు చేసినటువంటి మేలుల్ని, యోగ్యురాలైన భార్యని ఇచ్చినందుకు రమేష్, అట్లాగే మంచి భర్తని ఇచ్చినందుకు మరి సైదమ్మ, ఎవరైనా కానీ భార్యాభర్తలుగా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము, దేవుడు చేసినటువంటి మేళ్ళు, దేవుడు ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చి కుదురుబాటుగా ఒక చోటకు చేర్చి చక్కగా ఒక కుటుంబముగా ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచినందుకు ప్రభువుని స్తుతించాలి. కాబట్టి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. కాబట్టి అది స్తుతించే కుటుంబముగా ఉండాలని మరి ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నా. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. సైదమ్మ అండ్ రమేష్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే Saidamma. Once again, may God bless you, my daughter.